జీవనాధారం బాలమిత్ర కథ. వెంకటాపురంలో రామశాస్త్రి మంచి పేరుగల పౌరహిత్యపు బ్రాహ్మణుడు. ఆ ఊరే కాదు, చుట్టుప్రక్కల ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఆయన ఒక్కరే పురోహితుడు. గృహప్రవేశం, పెళ్లి, వ్రతాలు లాంటి వాటికి ముహూర్తాలు పెట్టించుకోవడానికి ఎవరు వచ్చినా రామశాస్త్రి వారి బలహీనతను కనిపెట్టి వారి చేత దానాలు, శాంతి పూజలు లాంటివి చెప్పి అన్నీ చేయించి భారీగా సంభావన పుచ్చుకునేవారు. ఒక రోజున రామశాస్త్రి ఏదో పని మీద బజారు వైపుకు వెళ్తూ చంద్రని ఇంటి ముందు కట్టి ఉన్న తెల్లని పాడి ఆవును చూశాడు. ఆ ఆవు పుష్టిగా ఉంది, బాగా పాలిచ్చేలా ఉంది. రామశాస్త్రి కన్ను ఆవు మీద పడింది. సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో నుండి చంద్రన్న బయటకు వచ్చి, "దండాలు బాబయ్య" అని పలకరించాడు. "ఏమోయ్ చంద్రన్న, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగున్నారు కదా?" అంటూ శాస్త్రి ఆప్యాయంగా పలకరించాడు. "ఏదో తమరి దయవలన బాగానే ఉన్నాం కానీ" అంటూ ఆపాడు చంద్రన్న. "ఏమైంది చంద్రన్న? ఏదైనా ఉంటే అడుగు, నీకు నాకు చేతనైన సహాయం చేస్తాను" అంటూ శాస్త్రి ఆవును చూడసాగాడు. "మరేం లేదండి, ఈ మధ్య మా ఇంటిదానికి ఏవో పీడకలలు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. రోజు మా ఆవిడ మిమ్మల్ని కలిసి ఇది చెప్పమంటుంది. మిమ్మల్ని కలవాలని బయటకు వచ్చాను. ఎదురుగా మీరున్నారు" అన్నాడు చంద్రన్న. "అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇంతకీ ఎలాంటి కలలు వస్తున్నాయి?" అడిగాడు శాస్త్రిగారు. ఒక రోజున తన నూతిలో పడి చచ్చిపోయినట్లు, ఇంకో రోజు దయ్యాలతో తిరుగుతున్నట్లు, ఒకసారి బంగారం డబ్బు మోసుకొస్తున్నట్లు కలలు వచ్చాయి. కలలో బంగారం డబ్బు కనిపిస్తే అమ్మవారికి బలి ఇవ్వాలని ఓ పెద్ద మనిషి చెప్పాడు. "మీరు దీనికి మంచి మార్గం చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తాను" అన్నాడు చంద్రన్న. "నువ్వన్నది నిజం. బంగారం కలల్లో వస్తే ఇంట్లో ఎవరికో ఆయువు మూడిందని అర్థం" అని శాస్త్రి అతని భయాన్ని ఎక్కువ చేశాడు. "మీరు ఏదో పూజలు చేసి మమ్మల్ని కాపాడతారని మీ వద్దకు వస్తే మీరు అదే చెప్తున్నారు. మాకు దారి చూపండి" అన్నాడు. "నువ్వన్నట్లు ఇంకా చాలా పరిష్కారాలున్నాయి. మీ ఇద్దరి ప్రాణాలు కాపాడుకోవాలంటే భూదానం, సువర్ణదానం, గోదానం ఇలా ఏదైనా ఒకటి చేయవచ్చు. ఒక్కొక్క పీడకలకి ఒక్కో దానం చేస్తారు. నువ్వు పేదవాడివి, భూదానం చేయలేవు. సువర్ణదానం చేయాలన్నా ఎక్కువ డబ్బు కావాలి, నీ వద్ద లేదు. పోనీ గోదానం చేస్తావా?" అన్నాడు శాస్త్రి. "గోదానం అంటే మా ఆవుని ఎవరికైనా దానం చేయాలి కదా?" అనుమానంగా అడిగాడు. "అవును, నువ్వు నీ భార్య ఆరోగ్యంగా ఉండాలంటే నీ ఆవును దానంగా ఇస్తే మీ కష్టాలన్నీ పోయి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు" అన్నాడు శాస్త్రి. "అది చాలా కష్టం. ఆవు మా జీవనాధారం. నాకు దున్నుకోవడానికి పొలాలు లేవు. ఆవు పాలమ్మి మా ఇద్దరు కడుపులు నింపుకుంటున్నాము. ఇప్పుడు ఆవును దానం ఇస్తే మేమెలా బతకాలి?" అన్నాడు చంద్రన్న. "ఆవును దానం చేయాలంటే బోలెడంత తతంగం ఉంది. నాకు ఆవును దానంగా ఇస్తే పూజలకు నీ వద్ద ₹1 తీసుకోను. అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. వేరేవారైతే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది" అన్నాడు శాస్త్రి. చంద్రన్న ఆలోచిస్తూ ఉండగా లోపల నుండి అతని భార్య వచ్చి, "ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పంతులు గారు చెప్పినట్లు గోదానం చేద్దాం. మన ఆరోగ్యం ముఖ్యం" అనగానే చంద్రన్న సమ్మతించాడు. వారం తిరగకుండానే గోదానం పేరుతో చంద్రన్న ఆవు శాస్త్రి ఇల్లు చేరింది. ఆ నెలంతా శాస్త్రిగారికి పెళ్లిళ్ళు హడావుడి, ఊపిరి సెలపలేదు. అందరి వద్ద డబ్బు, బంగారం శాస్త్రి బాగా సంపాదించాడు. ఆ రోజు రాత్రి తాను సంపాదించిన బంగారం, డబ్బు అంతా లెక్కపెట్టి పెద్ద గోను సంచిలో మూట కడుతూ ఉండగా ఎవరో తలుపు కొడుతున్న శబ్దం విని తలుపులు తెరిచాడు. బయట నుండి 4 దొంగలు కత్తులతో లోపలికి వచ్చి, "మీ వద్ద ఉన్న డబ్బు అంతా ఇవ్వండి" అని అరిచారు. "అయ్యో, నేను పేద బ్రాహ్మణుణ్ణి, నా వద్ద ఏం డబ్బు ఉంటుంది? మీరు వేరే ఇల్లు చూసుకోండి" అన్నాడు శాస్త్రి. "అయితే ఆ మూటలో ఏముంది?" అంటూ ఒకడు మూట వద్దకు వెళ్తుండగా శాస్త్రి అడ్డుపడి, "ఇది బియ్యం మూట, మీకు డబ్బు కావాలంటే ఇస్తాను" అంటూ తన బొడ్లో దోపి ఉన్న ₹1000 ఇచ్చాడు. అంతలో మరొకడు, "మనం కష్టపడి వచ్చింది ఈ ₹1000 కొరక? ఆ బియ్యం మూట తీసుకువెళ్తే నెల రోజులు మన కడుపులు నిండుతాయి" అంటూ మూటను పట్టుకున్నాడు. శాస్త్రి భయంతో అడ్డుపడడంతో మూట జారి కిందపడి లోపల ఉన్న బంగారం, డబ్బు బయటపడింది. శాస్త్రిని బాగా తన్ని ఆ మూటను తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత శాస్త్రి ఏడుస్తూ, "నేను గ్రామ ప్రజలంతా మోసం చేసి సంపాదించినది దొంగలు సులభంగా దోచుకున్నారు. నాకు దేవుడు తగిన బుద్ధి చెప్పాడు" అని పశ్చాత్తాపం పడ్డాడు. శాస్త్రి ఇంట బంగారం, డబ్బు మూటతో పరిగెత్తుపోతున్న దొంగలు చంద్రన్ ఇంటి ముందు వెళ్తూ ఉండగా వారి మూటలో ఉన్న ₹50,000 కట్టెగిరి ఆవు పోయిందన్న దిగులుతో కూర్చున్న చంద్రన్నపై పడింది. ఉలికిపడిన చంద్రన్న నోట్ల కట్ట చూసి ఆనందంతో
ఆవు ద్వారా తన ఇంటి పీడను లాక్కుని తన జీవనాధారం కొరకు ఈ డబ్బు దేవుడిచ్చాడని సంతోషపడ్డాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.